ప్రమోషన్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పుష్ప టీం కూడా దూకుడు పెంచింది. ఏటొచ్చి రాధేశ్యామ్ టీమే వెనకబడిందంటున్నారు. కానీ ఒక్కో అప్డేట్ నిదానంగా వదులుతూనే ప్రమోషన్ డోస్ని పెంచేస్తున్నారు. సౌత్ నార్త్ ప్రమోషన్లో ఎక్కడా పోలిక లేదు. రాధేశ్యామ్ టీం కూడా స్లో అండ్ స్టడీ ఫామ్ లా వాడుతూనే సడన్ గా స్పీడ్ పెంచింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. కానీ అప్డేట్ ని ఇవ్వడంతోనే ఫిల్మ్ టీం స్లోగా అడుగులు ముందుకేస్తోంది. RRR టీం పాట, తర్వాత గ్లిమ్స్, ఆ తర్వాత మరో పాట, ఈ శుక్రవారం ట్రైలర్ అంటూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. పుష్ప టీం కూడా వరుస అప్డేట్స్ తో దుమ్ము దులుపుతోంది. ఎటొచ్చి రాధేశ్యామ్ టీమే స్లోగా ఉందనే కామెంట్స్ ని ఫేస్ చేస్తోంది. రాధేశ్యామ్ టీం స్లోగా అడుగులేస్తున్న ప్రమోషన్ లో ఎమోషన్ మాత్రం వేగంగా పెరుగుతోంది. కారణం రాధేశ్యామ్ స్ట్రాటజీని. RRR టీం ఏ అప్డేట్ ఇచ్చినా దాని గురించి 2-3 రోజులపైనే డిస్కషన్ ఉంటోంది. అందుకే ఆ హంగామా తగ్గాకే రాధేశ్యామ్ కొత్త అప్డేట్స్ ప్లాన్ చేసుకుంటోందట. అందుకే డిలే అవుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఎంత మార్కెట్ ఉన్నా టాలీవుడ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం అప్డేట్స్ వదలట్లేదట. మార్కెట్లో మరో మూవీ గురించి చర్చ లేనప్పుడే టీజర్లు, సాంగ్స్ అంటూ ఫిల్మ్ టీం అప్డేట్స్ వదులుతోంది. సినిమా కూడా సాఫ్ట్ కంటెంట్ తో తెరకెక్కడం వల్లే ప్రమోషన్ ని కూడా మార్కెట్ కి అనుగుణంగానే స్మూత్ గా ప్లాన్ చేసుకుంటున్నారట. రాధేశ్యామ్ టీం ముందు ప్లస్ లుక్లు, తర్వాత యానిమేషన్ టీజర్, ఆ వెంటనే గ్లిమ్స్, ఆ తర్వాత టీజర్ వదిలింది. మొన్న మధ్య యానిమేషన్ రూపంలో సౌత్ వర్షన్ సాంగ్ ని రిలీజ్ చేశారు. తర్వాత హిందీ వర్షన్ సాంగ్ ఆషికీ ఆ గయీతో ప్రమోషన్ పెంచారు. ఇప్పుడు కొత్త పాటతో స్పీడ్ పెంచే పనిలో ఉన్నట్టున్నారు.